అన్నా అటు చూడన్నా రోజ్ రోజ్ రోజా పువ్వా ఈ రోజు ఏడ్చిందింటన్నా. అరే అదేదో సామెత ఉంది కదరా, నవ్వే మగాడిని ఏడ్చే అది ఏంటి సార్ అది? నవ్వే మగాడిని ఏడ్చే అది అది కాదన్నా, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు. నవ్వే ఆడదాన్ని నమ్మొచ్చురా, ఈ నంగనాచి ఏడుపుని మాత్రం నమ్మకూడదు. ఏంటన్నా అన్నమాట నీసు? ఏడ్చినట్టుందా? ఏదో ఆస్కార్కి ట్రై చేసినట్టుంది ఆ పర్ఫార్మెన్స్. మహానటి సావిత్రి బతికలేదు కానీ లేకపోతే మహాపోటీ ఇచ్చేది. పోనీలే అని టూరిజం మినిస్టర్ ఇచ్చా. ఆమె ఏం చేసింది, ఫ్యామిలీతో ప్రపంచం అంతా తిరిగి వచ్చి అన్న 175కి 175 అని చెప్పి బల్ల గుద్ది చెప్పింది. ఇప్పుడు నేను బల్లలు గుద్దుకోవాల్సి వస్తా ఉంది. అయ్యో నీ బాధ ప్యాలెస్లో ఎలుగు కూడా రాకూడదన్నా. ఆ బాధ ఎలికి రాకూడదనే దాన్ని పట్టించడానికి కోట్ల రూపాయలు తీసుకున్నా. నిన్ను హైలైట్ చేయడానికి అందరిని అనరాని మాటలని ఇవాళ చూడండి ఎంత బాధపడుతుందో. ఏంట్రా నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు? నన్ను హైలైట్ చేసినట్టుగా కదరా క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చాను. వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అన్న. ఒరేయ్ అక్కడ లండన్లో మా పిల్లలు ఫీల్ అవుతున్నారు, నేనెవరు చెప్పుకోవాలరా? చెప్పుకోలేని తప్పులు చేసి ఇంకెవరు చెప్పుకుంటావన్నా? కమింగ్ డేస్ లో కోర్టులో చెప్పుకుందు కానీ. వైన్ షాప్ లో ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా లెక్కలేనంత క్యాష్ దొబ్బేశావు. ఏం చేసుకుంటావురా? పోతా తీసుకుపోతావా? కొట్టేసిన డబ్బులు కొంత బంగారం చేయించా, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టా, కొంత డబ్బు ఆర్జీబీకి ఇచ్చి సినిమా తీపిచ్చా. ఎక్కడరా పరిమాలు ముందు తీసుకొచ్చి మొబైల్ పెనాలు తీస్తావా? నీ సంగతి తెలుస్తా. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నాకు తెలీదు. నీకేం తెలీదయ్యా, గొడ్లు ఎక్కడ దాచుకోవాలో తెలియక బాబాయ్ గొంతులో దాచావు. నువ్వు చాలా గొప్పడివి. క్వార్టర్ సీసాల మీద కమిషన్ దొబ్బేసి సామాన్యులు కోలుకెళ్ళని దెబ్బ తీసాము కదరా, నేను వదిలిపెట్టినా. డబ్బుని హవాలా చేసి దుబాయ్ పంపించా కానీ వీళ్ళకి జిగితే నన్ను హల్వా చేసేలా ఉన్నారు. నేను లేను. ఎక్కడికి పోయినావురా? మందలో గొర్రెలు మయమైనట్టు నీ మందు తాగి నా స్నేహితులందరూ చచ్చిపోయారు కదరా. నువ్వు దొరికితే కుమ్మేయడానికి కసిగా ఉన్నావురా. ఒరేయ్ మీ కషంతా కసిరెడ్డి మీద చూపించండి రా, నా మీద కాదు. అమ్మో నా జీవితానికి దిక్కు నువ్వే అన్నా. నాకు చేసిన స్కాములకి అందరూ దిక్కుమాలోడా అని అన్నారే కానీ నువ్వే దిక్కు అని ఎవరు అనలేదు. నాకు తెలిసి ఎవరికి నేను మంచి చేయలేదు. బై మిస్టేక్ నేకేమైనా మంచి చేస్తున్నానా? ఖాళీగా తిరిగే నాకు మీ ప్రభుత్వంలో మీ వైన్ షాప్లో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారన్నా. నెలకు 18,000 జీతం కూడా ఇచ్చారన్నా. వీడికి తెలిసి 18,000, మనం 30,000 రాశాం. మీ కాంట్రాక్ట్ ఉద్యోగంతో 2 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నానన్నా. ఒరేయ్ కాంట్రాక్ట్ ఉద్యోగంలో అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎలా చేసావురా? మన వాళ్ళ బ్రాండ్లు, లోకల్ బ్రాండ్లు అవి అమ్ముతూ మళ్ళీ దాని మీద మళ్ళీ 20 రూపాయలు కమిషన్ తీసుకుని మరి అమ్మానన్నా. అన్న కమిషన్లో మీరే నాకు ఆదర్శం అన్న. మీరు స్కానర్ లేకుండా చేసి గవర్నమెంట్కి లెక్కలు చెప్పకుండా బోల్డంత డబ్బులు దొబ్బేశారన్న. అదే అవకాశంగా మేము కూడా బోల్డంత దొబ్బేశామన్న. ఈ మధ్య ఈ సిట్టు వల్ల మనకు తెలుస్తుంది అన్ని డబ్బులు లేపేసామని. మనం బాగానే ఉన్నామన్నా. మధ్యలో సామాన్య జనాలు సంకనాగిపోయారు ఈ జగన్ నమ్ముకున్నందుకు. అందుకే నా పార్టీ సర్వనాశనం అయిపోయింది.